కోటే కనిపిస్తలేడు. వెనకకొచ్చి తీసిన అంతే వస్తుంది అన్న. సంతోషంగా ఉన్నారు. ఏదైతే 6 గ్యారెంటీల్లో ఈ రైతు రుణమాఫీ చేయడం తెలంగాణ ప్రజలు చాలా విశ్వాసంగా కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో భీమ్గల్లో మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని తెలియజేస్తూ గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఇప్పుడు ఎట్లా ఏమన్నా ఫ్లైట్ మూవ్ ఏదైతే గతంలో అసెంబ్లీ ఎలక్షన్ వరంగల్లో రైతు డిక్లరేషన్లో భాగంగా గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటకు కట్టుబడి ఈరోజు క్యాబినెట్ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం పొంది రైతులకు 15th ఆగస్టు వరకల్లా ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఏదైతే క్యాబినెట్ ఆమోదించిందో అది రైతులకు శుభ పరిణామం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతు క్షేమం కోరుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడ భీమ్గల్ మున్సిపల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి ఈ భీమ్గల్ మండల్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి శ్రీ గౌరవనీయులైనటువంటి తుమ్మల రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో ఏదైతే రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ తెలంగాణ యావత్ రైతాంగానికి మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈరోజు రేవంత్ రెడ్డి గారి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన నిన్నటి రోజు రాష్ట్ర క్యాబినెట్ సమావేశమై రైతులకు సంబంధించిన అన్ని విషయాలను కూలంకషంగా చర్చించి తెలంగాణ రాష్ట్రంలోని యావత్ రైతాంగానికి ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడం జరుగుతుందని క్యాబినెట్ సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే ఈ నిర్ణయం 31,000 కోట్లతో తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఇదొక పెద్ద ఊరట. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు ఇంత పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ ప్రకటించలేదు.
ఎన్ని రకాల ఆర్థిక కష్టాలున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈరోజు 31,000 కోట్ల ఆర్థిక భారాన్ని కూడా భరించి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రైతు రుణమాఫీ ప్రకటించమనేది ఇది చరిత్రలో సువర్ణాధ్యాయంగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో నిలిచిపోతుందని తెలియజేస్తున్నాం. అట్లాగే రాబోయే రోజుల్లో రైతు భరోసా కూడా ప్రతి రైతుకు త్వరలోనే అందజేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కళ్యాణ లక్ష్మి కానీ అట్లాగే ఇందిరమ్మ ఇల్లు కానీ 2,500 మహాలక్ష్మి పెన్షన్ కానీ అన్నీ కూడా విడతల వారీగా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హామీ ఇస్తున్నాం. ఎక్కడెక్కడో ప్రజలను తప్పుదో పట్టించే మాటలు మాట్లాడే వాళ్ళందరి నోరు మూసే రకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రైతుల పక్షాన మా కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేరు పేరున అట్లాగే క్యాబినెట్ మంత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.